హనుమాన్ ఎలా జన్మించాడో మీకు తెలుసా? ఈ కథ హనుమాన్ అమ్మ అంజనాదేవి నుండి మొదలవుతుంది. ముందు జన్మలో అంజనాదేవి పూజికస్థల అనే అత్యంత అందమైన అప్సరస. ఆమెకి ఒక శాపం కారణంగా వానర మహారాణిగా భూమిపై జన్మించింది. ఒకసారి దుర్వాస మహర్షి ఇంద్రసభలో సందర్శించారు. ఇంద్రుడితో పాటు కోపంగా దేని గురించో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంతలో అప్సరస పూజికస్థల ఇంద్రసభ లోపలికి బయటికి తిరుగుతూనే ఉంది. ముందుగా దుర్వాస మహర్షికి కోపం ఎక్కువ. ఇలా పూజికస్థల మాటికి తిరుగుతూ వీళ్ళకి ఇబ్బంది పెడుతుంటే ఆయనకు కోపం వచ్చి ఆ కోపంతో ఆమె వైపు చూశాడు. దుర్వాస మహర్షి ముఖం మరియు ఆయన వేసుకున్న బట్టలు చూసి నవ్వు ఆపుకోలేక నవ్వేస్తుంది. ఆమెను చూసి కోపంతో నన్ను ఎలా అవమానిస్తావా అని ఒక శాపం పెట్టాడు. నువ్వు భూమిపై ఒక కోతి రూపంలో పుడతావని చెప్తాడు. అది వినగానే పూజికస్థల ఏడుపు ఆపుకోలేకపోయింది. ఆమె అలా నవ్వినందుకు ఎంతగానో బాధపడింది. నన్ను క్షమించండి అని మహర్షి కాళ్ళ మీద పడిపోయింది. పూజికస్థ రోదనకు చెలించిపోయిన దుర్వాస మహర్షి ఇలా అన్నాడు, నువ్వు వానరరాజు వివాహం చేసుకుంటావు. మీ ఇద్దరికి సాక్షాత్తు శివుడు రూపమైన ఒక పుత్రుడు జన్మిస్తాడు. ఆ పుత్రుడు పుట్టగానే నీ శాపం నుండి విముక్తి పొందుతావు అని చెప్తాడు. ఆ పుత్రుడు ఎవరో మీకు తెలుసు కదా? తెలిస్తే కామెంట్ చేయండి.